జీసస్ సాంగ్స్ తెలుగు 03 ఫ్యామిలీ, నేను మళ్ళీ వచ్చేసా. సో టుడే అగైన్ వీఆర్ ప్లేయింగ్ బైబిల్ యాప్ ఫర్ కిడ్స్. సో ప్రీవియస్ చాప్టర్స్ ఇంకా ఎవరైనా చూడనట్లయితే వాటి యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్లో ఉంచుతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. అలానే ఈ గేమ్ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అలానే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మీకు అవైలబుల్లో ఉంచుతాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మనం ప్రీవియస్ చాప్టర్లో ఏదైతే నా ప్రజలను పోనిమ్ము మోషేని తన పనికై వాడుకొని ఇశ్రాయేలీయులను ఏ విధంగా దేవుడు విడిపించాడన్నది నా ప్రజలను పోనిమ్ము అనే చాప్టర్లో మనం తెలుసుకున్నాం. సో ఈరోజు మనం ఏదైతే చాప్టర్ దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తాడు అనే చాప్టర్ని చూసి తెలుసుకుందాం. అలానే ఈ యొక్క చాప్టర్ ఆ 10 ఆజ్ఞల గురించి, అలానే దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా చీల్చాడన్నది ఈ చాప్టర్లో మనకు తెలియపరుస్తుంది. సో మనం ఈ చాప్టర్ని చూసి తెలుసుకుందాం. 10వ తెగులుతో ఫరో కుమారుడు మరణించినప్పుడు అతను ఇశ్రాయేలీయులను వెళ్ళనిచ్చాడు. ఫరో తన మనస్సు మార్చుకుని వారిని తరుముతూ వెళ్ళేటప్పటికీ వారు ఎర్ర సముద్రం దగ్గరలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఫరో యొక్క రథాలను చూసినప్పుడు వారు చాలా భయపడ్డారు. అయితే దేవుడు మోషేతో తన కర్రను ఎర్ర సముద్రము వైపు చాపమని చెప్పాడు. దేవుడు ఒక బలమైన గాలిని పంపి ఆ సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఆరిన నేల కనపడింది మరియు ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము గుండా నడిచి వెళ్లారు. వారి ఇరుప్రక్కల నీళ్లు గోడలుగా నిలిచాయి. సముద్రము అవతలి ఒడ్డుకు వారు సురక్షితముగా చేరారు. ఫరో మరియు అతని సైన్యం వారి వెంట సముద్రములోనికి వెళ్లారు. దేవుడు మోషేతో తన చేతిని చాపమని చెప్పాడు. అప్పుడు సముద్రం దానిలో ఫరో అతని సైన్యం మునిగిపోయారు. ఫరో అతని సైన్యం ఇశ్రాయేలీయులను తరిమి ఎర్ర సముద్రము వద్ద వారిని మరలా పట్టుకున్నారు. దేవుడు తన ప్రజలను ఎడారి గుండా నడిపించాడు. వారికి భోజనాన్ని, నీటిని ఇచ్చాడు. వారు సీనాయి పర్వతము దగ్గర ఆగినప్పుడు దేవుడు మోషేను ఆ పర్వతముపై తనను కలవమని చెప్పాడు. అగ్ని పొగ చుట్టుముట్టగా మోషే పై దాకా ఎక్కాడు మరియు దేవుడు మోషేను కలవడానికి దిగి వచ్చాడు. తనను ఎక్కడ కలవాలని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పుడు దేవుడు 2 రాతి పలకలపై 10 ఆజ్ఞలను మోషేకిచ్చాడు. ఇతర దేవుళ్లను ఆరాధించరాదు, విగ్రహాలను చేయరాదు, నా నామమును గౌరవపూర్వకముగానే వాడాలి, సబ్బాతు దినాన్ని ఒక ప్రత్యేక దినముగా పాటించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, నరహత్య చేయరాదు, నీ భర్త లేక భార్య పట్ల నమ్మకంగా ఉండాలి, దొంగతనం చేయరాదు, అబద్ధమాడరాదు, ప్రజలను లేక వారికి కలిగిన వాటిని ఆశించరాదు. ఈ 10 ఆజ్ఞలను బట్టి దేవునికి ఎలా లోబడాలో ప్రజలకు తెలిసింది. ఆ 10 ఆజ్ఞలు దేవునికి ఎలా లోబడి ఉండాలో ఇశ్రాయేలీయులకు తెలియజేశాయా? సో మనం చాప్టర్ని చూసాం, అలానే తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు మనం లేట్ చేయకుండా కార్యాచరణ కూడా ఆడదాం. సో ఈ గేమ్ అనేది మనం ప్రీవియస్ వీడియోస్లో ఆడి ఉన్నాం ఫ్రెండ్స్. సో నేను దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు పెడతాను.
సో మనం గేమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు చాప్టర్లో మనం దేవుడు మార్గాన్ని ఏర్పరుస్తాడు అనే చాప్టర్ని చూసాం, అలానే కార్యాచరణ ఆడాం. సో ఈ చాప్టర్ మీకు ఏ విధంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసింది, ఏ విధంగా మీకు కొత్త జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి సహాయపడింది అనేది మీరు మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా దీన్ని చూసి మరింతగా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ముందుకు కొనసాగడానికి సహాయపడండి. అలానే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.